అందరికీ నమస్తే. నేను మీ అందరి ఫేవరెట్ యాంకర్ వార్తావాణిని. ఈరోజు మన బ్రేకింగ్ న్యూస్ ఉగాది పచ్చడి కవరేజ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అట్లనే మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటూ మీకు కూడా చిన్న ఫన్నీగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. సో మరి మనం ఎక్స్క్లూజివ్ కవరేజ్ చూసేద్దామా? చలో మరి. సో ముందుగాల చేదు ఇది ఎప్పుడు అనిపిస్తుందనంటే పొద్దుగాల 6 గంటలకి అలారం పెట్టుకుంటాం. అప్పుడెప్పుడో అనుకుంటాం 1 గంటలకి. 6 గంటలకి లేవాలంటే అబ్బా అనిపిస్తుంది. అయినా సరే మళ్ళీ అలారం పెట్టకుండా లేస్తాం చూడండి. అది తర్వాత ఇప్పుడు బెల్లం అంటేనే స్వీట్ మెమొరీస్. అబ్బా నెల రోజులు పనిచేసిన తర్వాత ఫస్ట్ కి అలా శాలరీ మన అకౌంట్ లో క్రెడిటెడ్ అని పడినప్పుడు అరే బై చాలరా జీవితానికి ఇది అని అనిపిస్తుంది చూసినరా. అది తర్వాత పులుపు. ఇది మన లైఫ్ లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ షాక్స్ అన్నమాట. సడన్ గా చూడంగానే మన మెసేజ్ లోకి హాయ్ అని ఒక మెసేజ్ వస్తుంది. అది ఇట్లా ఓపెన్ చేయగానే బ్యాంక్ లోన్ ఆఫర్ వస్తుంది. అప్పుడు అరే ఓ అని అనిపిస్తుంది. అది ఇదన్నమాట. తర్వాత కారం అంటే యాంగర్. తెలుసు కదా, మనం రోజు అసలు వైఫై వాడకుండా ఎవ్వరం ఉండవు. అట్లాంటి టైంలో ఆ వైఫై స్లో అయినప్పుడు ఆ రూటర్ని ఆ విండో నుంచి ఇసురేయాలనిపిస్తుంది చూసినావా. అది యాంగర్ లెవెల్స్. ఇప్పుడు బగర్. ఇది ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే మన ఆఫీస్లో కానీ అంటే ఆఫీస్లో మనం లీవ్ పెట్టుకున్నప్పుడు వెంటనే లీవ్ ఓకే అయినప్పుడు, అట్లనే స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆహా ఆ మినిటే బ్యాగ్ మొత్తం చదువుకుంటాం కదా. సో లైఫ్. సో తర్వాత ఉప్పు అంటేనే బ్యాలెన్సింగ్ అంటే మనము ఎంత మంచి కూర చేసినా ఏం చేసినా ఉప్పు మనం సరిగ్గా వేయలేదనుకో అరే ఎంత మంచి చేసినా కూడా ఏదో ఒకటి తగ్గిందిరా అంటారు చూసినా. ఉప్పు అంటే మన లైఫ్లో మనము కరెక్ట్గా బ్యాలెన్స్ చేసినప్పుడు అంత బ్యాలెన్సింగ్ అనే ఉంటుంది. సో ఇవన్నీ కలిస్తేనే మనకి ఇప్పుడు ఉగాది పచ్చడి అనేది తయారైంది. అంటే మన లైఫ్లో కూడా ఇట్లాంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిస్తేనే మన లైఫ్ కదా. అట్లనే మన లైఫ్లో కొన్ని డేస్ చాలా హ్యాపీగా ఉంటాయి, కొన్ని డేస్ చాలా బాధగా ఉంటాయి. కానీ అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అలా నవ్వుకుంటూ అలా వెళ్ళిపోవడమే లైఫ్ అంటే. సో ఇది ఈరోజు మీ ఎక్స్క్లూజివ్ ఉగాది పచ్చడి కవరేజ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అమ్మో మీతో మాటల్లో కూడా నేను మర్చిపోయినా. నేను ఇప్పుడు ఆఫీస్కి పోవాలి. ఈరోజు పండగ కదమ్మా వాణి, సరేలే మంచిగా పండుగ చేసుకొని కొంచెం మెల్లగొద్దుతీ అన్నాడు. మన సెటప్ అంతా తెలియదు కదా. సరిగ్గా పోవాలి అంటే మళ్ళీ ఫోన్లు చేస్తాడు. ఏం చేస్తాం, తప్పుతుందా? పండుగ రోజు కూడా ఆఫీస్కి పోవాలి. ఇంట్లో చాలా భక్షాలు పులిహార అన్నీ తిన్నాం. ఇప్పుడు టట్టడోయ్ అలా వెళ్ళి గరం గరం వార్తలు చెప్పబోతున్నాం. అన్నకు ఫోన్ వచ్చింది. బాగా తినడం వల్లనో ఏంటో కానీ కాస్త నోరు తిరగట్లేదు. అరే ఏంట్రా ఇది? టట్టడాయ్ షూట్ అయితే అయిపోయింది. మొత్తానికి ఎట్లా చేస్తున్నావు అనుకున్నా కానీ బాగానే చేసిన. ఇక ఇంటికి వెళ్తున్నా. చలో.